ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు నోటీసులు 16న విచారణకు రావాలన్న ఢిల్లీ హైకోర్టు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ దీనిపైన చాలా క్లియర్గా మనం ఒక అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు రౌజ్ ఎవెన్యూ కోర్టు గురించి మనం మాట్లాడదాము. ఈ ఎప్పుడైతే 2022 ముందు 2022లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. 2022లో ఢిల్లీ లిక్కర్ స్కాము తెరపైకి వచ్చింది. అప్పుడు ఏం జరుగుతోంది? 2022 నుంచి 2023, 2024 కవిత అరెస్ట్ అయ్యే వరకు కూడా ఈ సిబిఐ ఏం చేసిందంటే రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రతిదీ కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు సిబిఐ కోర్టు అన్నది. సో ఈ రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రతి అంటే 2022 నుంచి 2024 వరకు జరిగినటువంటి ప్రతి కేసు సంబంధించిన ప్రతి వివరాలను కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టులోనే వాదనలు వినిపించడం జరిగింది. సో అక్కడ కవిత అరెస్ట్ కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే మనీష్ సిసోడియా అరెస్ట్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళతో పాటు ఇంకా విజయ్ నాయరు, లేకపోతే రామచంద్రరావు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి అరెస్ట్ సంబంధించి పూర్తి సమాచారం రౌజ్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేయబడింది. ప్రతి దగ్గర కూడా వాదనలు, ప్రతివాదనలు, అవన్నీ బెయిల్ సంబంధించినటువంటివి అన్ని అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టులోనే జరిగినాయి. 2 సంవత్సరాల మొన్నటి వరకు కూడా జరిగింది. సో మొన్న ఈ రౌజ్ ఎవెన్యూ కోర్టు ఏం చేసింది? వీళ్ళ 23 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కవితతో పాటు, అరవింద్ కేజ్రీవాల్తో పాటు, మనీష్ సిసోడియాతో పాటు వీళ్ళందరూ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు, ఏంది అనేది ఒక్కసారి మనం లోతులో గమనిస్తే, సో ఇప్పుడు ఇదంతా కూడా ఏం జరుగుతుంది? బీజేపీ ఒక ఆటలో వీళ్ళందరూ కూడా పావులుగా మారారు. ఇక్కడ కాంగ్రెస్ బలపడతా ఉంది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కొంత బలపడతా ఉంది. సో అది కొంత బీజేపీకి ఇబ్బందికరం. సో ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ కట్టడి చేయాలంటే దానికి ప్రత్యామ్నాయమే ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా కొంత బలోపేతం చేయడానికి వీళ్ళకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా? ఇది ఇడెన్ ఎజెండా, ఇది ఎవరికి కూడా తెలియదు వాస్తవంగా. సో ఇప్పుడు కాంగ్రెస్ని అనగదొక్కడానికి అరవింద్ కేజ్రీవాల్ పావుగా వాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 2014 ముందు చూడండి, ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దేశవ్యాప్తంగా ఒక చర్చ తీసుకొచ్చిండు. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. అన్నా హజారే నాయకత్వంలో అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా కూడా అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టి కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన నెగిటివ్ తీసుకురావడంలో అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయ్యిండు. తద్వారా అధికారంలోకి వచ్చింది ఎవరు? బీజేపీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాని అయ్యిండు. సో తర్వాత ఢిల్లీ వరకు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, తర్వాత పంజాబ్లో ఒక కైవసం తీసుకుంది, తర్వాత హర్యానా, ఇట్లా దేశవ్యాప్తంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతుంటే ఎట్లయినా సరే అరవింద్ కేజ్రీవాల్ దెబ్బ కొట్టాలి, ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ కొట్టాలని చెప్పేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చిన అందిన అవకాశాన్ని మొత్తం కూడా అందిపుచ్చుకొని అరవింద్ కేజ్రీవాల్ పైన ఒక అవినీతి పరుడైన ఒక ముద్ర వేసి దేశవ్యాప్తంగా ఆయన నాయకత్వం పైన పలచన చేసే ప్రయత్నించారు. సో మరి రౌజ్ ఎవెన్యూ కోర్టు ఏం చేస్తూ ఉంది? ఇంత పెద్ద ఎత్తున వాదనలు విన్న తర్వాత మరి రౌజ్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ బీజేపీకి ఇబ్బందికరం అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ సిబిఐ ఏం చేసింది? ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి ఏదో ఇక మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ ఏమన్నా బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ కాంప్రమైజ్ అయిపోయాడు, బీజేపీ కేసులో కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పేసి బీజేపీ విపరీతమైనటువంటి నెగిటివిటీ వస్తూ ఉంది. సో ఇప్పుడు దీన్ని దాటుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు రావాలి, కవితకు మళ్ళీ నోటీసులు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక చెప్పే ప్రయత్నము జరుగుతూ ఉంది తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ 100% రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు ఒకవేళ బలపడితే బీజేపీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో దాన్ని చేయడానికి ఇదంతా డ్రామా ఆడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా డ్యామేజ్ అయింది బాగా బీజేపీ. ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ క్లీన్ చిట్ ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది, ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు అని చెప్పేసి అసలు ఆధారాలు లేకుండా ఏం లేకుండా ఇవ్వడం జరిగిందని చెప్పి రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుతోటి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. సో మళ్ళా సిబిఐ తోటి మళ్ళీ ఢిల్లీ హైకోర్టు పంపించేసి ఇదంతా జరుగుతుంది పరిస్థితి. సో 16న విచారణకు రావాలన్న ఢిల్లీ హైకోర్టు కవిత నివాసంలో నోటీసులు అందజేసినటువంటి సిబిఐ న్యాయ బృందంతో చర్చిస్తున్నాం, న్యాయం నా వైపు ఉంది, సిబిఐ విచారణకు సహకరిస్తా అంటూ కవిత చెప్తా ఉంది. సో ఇది పరిస్థితి.